నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. కేసీఆర్ వచ్చారు, మోడీ వస్తున్నారు, రేవంత్ తగ్గేదేలే అంటున్నారు. మండు టెండల్లో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఉద్యమాల నేలపై పొలిటికల్ తీన్మార్ మారుమోగుతోంది. అటు పీఎం టూర్, ఇటు సీఎం ఫైర్. మధ్యలో మాజీ సీఎం వార్నింగ్ బెల్ మరింతగా హీటెక్కిస్తోంది. లీడర్ల మాటల దరువుతో ఓట్ల యుద్ధం రసవత్రంగా మారింది. గ్రేటర్ ఎన్నికలను రిహార్సల్లా మార్చేందుకు అన్ని పార్టీలు రెడీ అయ్యాయి. ప్రధాని మోదీ రాకతో పెనుమార్పులు తథ్యమా? లోటస్ ఆపరేషన్ మొదలుపెట్టిందా? అలాగే గులాబీ బాస్ యాక్టివ్ అయినట్టేనా? ఇకపై కార్ స్పీడ్ పెంచబోతోందా? రేవంత్ 10 ఏళ్ల వ్యూహం ఫలించేనా? అధికారం మళ్లీ హస్తగతమయ్యేనా? అసలు అధికార విపక్షాల వ్యూహాలేంటి? రానున్న రోజుల్లో రాజకీయం ఎలా ఉండనుంది? మిషన్ తెలంగాణపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. కేసీఆర్ రీ ఎంట్రీతో తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజుకుంది. సార్ యాక్టివ్ అయ్యారు, ఇక సమరమే అంటోంది గులాబీ దళం. అందరికీ అందుబాటులో ఉంటానని గులాబీ దళపతి చెప్పడంతో బీఆర్ఎస్ కార్యకర్తల్లో జోష్ పెరిగినట్టయింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తమకు సానుకూలంగా మార్చుకునేందుకు సిద్ధమవుతున్నారు పింక్ లీడర్లు. పూర్తి స్థాయిలో రాజకీయ వ్యూహాలతో పోరు బాట పడుతున్నారు. క్షేత్రస్థాయి నుంచే బీఆర్ఎస్ పునర్నిర్మాణం చేస్తామన్నారు కేసీఆర్. సోషల్ మీడియాలో కాదు, ప్రజాక్షేత్రంలోకి అందరూ వెళ్లాల్సిందేనంటూ ఆయన స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఆపరేషన్ తెలంగాణ దిశగా అడుగులు పడుతున్నాయి. మే 9న తెలంగాణకు నరేంద్ర మోదీ రానున్నారు. 7,000 కోట్ల పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. పక్కా వ్యూహంతో ఆపరేషన్ లోటస్ నడుస్తోంది. ఇప్పటికే బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అధికారమే ధ్యేయంగా పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు కమలనాథులు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వ్యూహరచన చేస్తున్నారు. ఇక 10 ఏళ్లు తానే సీఎం అంటున్నారు రేవంత్ రెడ్డి. ప్రపంచంతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీని తయారు చేస్తామన్నారు. అందరూ కలిస్తేనే ఫ్యూచర్ సిటీ నిర్మాణం సాధ్యమని తెలిపారు సీఎం. ఫ్యూచర్ సిటీ కడతామంటే కొందరు ఏడుస్తున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో మారీచుడు సుబాహుడు జనంలో తిరుగుతున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనంటూ రేవంత్ స్పష్టం చేశారు.